త్రేతాయుగంలో రావణుడు మహాదేవుని ఆరాధించి ఆత్మలింగం అనే మహాప్రతాపమైన వరం పొందాడు. దాన్ని లంకలో ప్రతిష్ఠించాలనుకున్నాడు. దేవతలందరూ భయపడి నారద మహర్షిని ఆశ్రయించారు. నారదుడు గణపతిని సంప్రదించి ఒక చతురయుక్తి ఆలోచించాడు. రావణుడు గోకర్ణానికి చేరుకున్నాడు. అక్కడ చిన్న బాలుడి రూపంలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. లింగాన్ని గణపతికి అప్పగించాడు. గణపతి చెప్పాడు, 3 సార్లు పిలిచినా రాకపోతే నేలపై ఉంచేస్తాను. రావణుడు దూరంగా ఉండటంతో గణపతి 3 సార్లు నెమ్మదిగా పిలిచాడు. స్పందన లేకపోవడంతో ఆత్మలింగం నేలమీద శాశ్వతంగా ప్రతిష్ఠించబడింది. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని కదిలించలేకపోయాడు. ఆత్మలింగం గోకర్ణంలోనే స్థిరమైంది. ఇలా వినాయకుని మాయాలీలతో గోకర్ణ క్షేత్రం పవిత్రమైన శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నేటికీ వేలాది భక్తులు ఇక్కడికి వస్తూ మహాదేవుని కృప పొందుతున్నారు.